హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఈ వీడియోలో మనం అసలు మ్యారేజ్ అనేది చేసుకోవాలా లేదా? అసలు చేసుకోవాలంటే ఏంటి? చేసుకోకూడదంటే ఏంటి? ప్రెజెంట్ ఉన్న జనరేషన్ పరిస్థితి ఏంటి? ముందున్న జనరేషన్ పరిస్థితి ఏంటి? తర్వాత వాటన్నిటి గురించి నా అనాలిసిస్‌లో, నా ఒపీనియన్‌లో నేను వీడియో చెప్తాను. ఈ యొక్క లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో, ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జనరేషన్ గురించి చూద్దామండి. మ్యారేజ్ అనేది ఎలా ఉందంటే ఫస్టు మీకు ఒక రియల్ స్టోరీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక అతను పెళ్లి చూపులకి వెళ్ళాడంటే అమ్మాయిని చూడడానికి ఫస్ట్ క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే అబ్బాయి ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు, శాలరీ ఎంత, అబ్బాయికి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇవి కామన్ క్వశ్చన్స్ అనమాట. సో తర్వాత ఏం చెప్తారంటే అమ్మాయి ఏం చేస్తుంది అని మనం కానీ అడిగితే, అబ్బాయిని అడిగితే అమ్మాయి ఏం చేస్తుందని, అమ్మాయి ఏం చేయకపోయినా సరే పెళ్లి చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అంటే 10th చదవకపోయినా, ఇంటర్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, జాబ్ ఏం చేయకపోయినా సో అమ్మాయి అయితే పెళ్లి చేసుకోవాలి. అబ్బాయికి జాబ్ లేకపోతే అసలు పెళ్ళి అనే మాట మర్చిపోవాలి. అతను జాబ్ ఉన్న శాలరీస్ అనేవి చాలా హైగా ఉండాలండి. సో చాలా హై శాలరీస్ ఉంటేనే చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ప్రజెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే పెళ్లి చూపులప్పుడే సెపరేట్గా మీరు ఉండాలి అని చెప్పేసి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చెప్తున్నారండి. అంటే సెపరేట్గా ఉండాలంట. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో ఉండకుండా ఎక్కడో సిటీలోనో ఎక్కడో ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ సెపరేట్గా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ సెపరేట్గా ఉండాలని చెప్తున్నారు. తర్వాత అబ్బాయి ఇన్కమ్ మీద ఫ్యామిలీ నడవాలి అని చెప్తున్నారు. అంటే అబ్బాయి శాలరీ, అబ్బాయి ఉన్న పరిస్థితి బట్టి ఇక ఫ్యామిలీ నడవాలి. అమ్మాయికి ఏంటంటే ఇక డౌరీ అని సెట్ అని ప్రజెంట్ అయితే ఏం లేదండి. అంటే డౌరీ అని వీళ్ళంత అడగడం, వాళ్ళంత ఇవ్వడం అవన్నీ ఎట్లా ఉందంటే అమ్మాయి పేరు మీద ఇస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి పెళ్లి చేస్తున్నారంటే అమ్మాయి పేరు మీద ఏమన్నా ల్యాండ్ ఉంటే ల్యాండో, లేకపోతే భూమి 1 ఎకరాలు ఉంటే పొలం ఉంటే పొలమో, ఫ్లాట్ ఉంటే ఫ్లాటో ఏదో ఒకటి అమ్మాయి పేరు మీద ఇస్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ అట్లు ఇట్లయినా అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు అబ్బాయికి ఇక్కడ ఏం రాదు. సో అమ్మాయి పాటికి అమ్మాయి సైడే ఉంటుంది. అది అబ్బాయికి ఇవ్వరండి. ఒకవేళ నువ్వు మ్యారేజ్ అయినాక అబ్బాయి ఒకవేళ పరిస్థితులు బాగాలేక పిల్లలు పుట్టిన తర్వాత అడిగినా కానీ ఎట్లా అడుగుతావు నువ్వు అసలు అని క్వశ్చన్ మార్కులు పడుతున్నాయి. నెక్స్ట్ అది మా అమ్మ నాన్న ఆస్తి నువ్వేంది అడిగేది అని అడుగుతున్నారు అమ్మాయిలు. ఇవి జరుగుతున్నాయండి, మా ఫ్రెండ్స్లోనే జరుగుతున్నాయి. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ మన అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నకి ఏమి ఇచ్చినా మనసు ఒప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి నువ్వు ఎంత చేసినా అబ్బాయి వాళ్ళ అమ్మకి ఏదో చిన్న చీర కొనుక్కోపోయినా లేకపోతే చిన్నవి చేసినా వాళ్ళ మనసు ఒప్పట్లేదు. జలసీ ఎక్కువ అయిపోయింది అమ్మాయిల్లో. ఇది 100% అలాగే ఉంది సార్ అంటే 100 ఏం లేదు, 90% అలాగే ఉంది. 10% ఇవన్నీ కాకుండా మంచిగా ఉన్నారు, 90% అలాగే ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ నువ్వు కానీ అమ్మాయి చెప్పినట్లు చేయకుండా ఏం చేయకున్నా వాళ్ళు ఏంటంటే అలిమోనీ అనే ఒక చిన్న మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి అలిమోనీ అని చెప్పేసి ఉన్నవి లేనివన్నీ అంటే టార్చర్ చేస్తున్నారని రకరకాలు అండి. అంటే అందరూ 100% అలా కాదు, 90% అలాగే ఉన్నాయి, 10% మాత్రం కరెక్ట్గా ఉన్నాయి. ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి మనీ తీసుకుంటున్నారు. ఎన్నో కేసెస్ యూట్యూబ్లో కూడా మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతాయి లైవ్ జరుగుతున్న పరిస్థితి కేసెస్లో. తర్వాత అబ్బాయి ఏంటంటే పరిస్థితి ఎలా ఉందంటే అటు అమ్మా నాన్నలు కొంచెం మించి విడిగా వచ్చి తర్వాత అతను కష్టపడేదంతా వచ్చిన అమ్మాయికి ఇచ్చి కష్టమో నష్టమో ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. అమ్మాయి ఎలా ఉందంటే పరిస్థితి జాబ్ ఉండదు, ఏముండదండి అమ్మాయికి. అంటే అందరనే కాదు, కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు. మ్యాక్సిమం పర్సంటేజ్ చెప్తున్నా జాబ్ ఉండదు అమ్మాయికి. అయినా అబ్బాయి కష్టం మీద నడుస్తున్న ఫ్యామిలీని కూడా ఆ అబ్బాయి ఇన్కమ్తో చేస్తున్నప్పటికీ భయంకరంగా తిడుతున్నారు. నెక్స్ట్ అన్నీ సర్దుకుపోలేని గొడవలు జరుగుతున్నాయి. అదే కానీ అమ్మాయి కానీ శాలరీ చేసి అబ్బాయి కానీ ఒక రోజు శాలరీ తక్కువ ఉన్నా కానీ విపరీతమైన డామినేషన్. అంటే నువ్వెంత అంటే నేనెంత. నెక్స్ట్ ఇంకోటి కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో గమనించింది ఏంటంటే అబ్బాయి ఇన్కమ్ ఏమో ఫ్యామిలీకి అండి, అమ్మాయి ఇన్కమ్ ఏమో ఇండివిజువల్కి అండి. అంటే అమ్మాయి సంపాదిస్తే ఎలా ఉంటుందంటే తనకు తను మాత్రమే ఖర్చు పెట్టుకుంటుంది, ఫ్యామిలీకి ఖర్చు పెట్టట్లేదు. అబ్బాయి మటుకు ఫ్యామిలీకే ఖర్చు పెట్టాలి మొత్తం. అట్లా ఉన్న పరిస్థితి. సో ఇన్ని దాటుకొని అబ్బాయి పెళ్లి చేసుకోవాలా అని అంటే మీరు ఆలోచించుకోండి, మీ యొక్క ఒపీనియన్.
సో ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సార్ మేము అన్నీ భరిస్తాం, మాకు తప్పదు, మేము అన్నీ చేసుకుంటాం అంటే పెళ్లి చేసుకోండి. లేదు అని అనుకుంటే మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్, అది మీ ఒపీనియన్ అన్నమాట. కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్న ఐడియాస్. తర్వాత ఎలా ఉన్నాయంటే పెళ్ళిళ్ళు అనేవి పాతకాలంలాగా లేవండి. పాతకాలంలో అంటే ఏదో ఒక పొలం పని చేసినా, ఉద్యోగాలు చేసినా మనకి అమ్మాయినిచ్చేవారు, అబ్బాయికి అమ్మాయినిచ్చేవాళ్ళు. సో ఉన్న దాంతో సర్దుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకోటి క్వెషన్ మార్కు నాకు అర్థమైంది. ఒక 3 క్వెషన్ మార్క్స్ బలంగా నాకు అర్థమవుతున్నాయి. అంటే ఆ అమ్మాయినే బాగా చూసుకోవాలి అంటున్నారు. అంటే ఇక్కడ బాగా అనే దానికి ఎంత లిమిటేషన్, ఏంటి అసలు లాజిక్ అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే బాగా అంటే ఇప్పుడు అమ్మాయి ఏది అడిగినా తీసిస్తూ ఉండాలా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి మనకు వచ్చేది 40,000, 50,000 అయితే ₹1,00,000 ఇవి అడుగుతూ ఉన్నా తీసించాలా? తీసిస్తూ ఉండాలా బాగా అంటే అర్థం? లేదా కంపారిజన్, అంటే అతను అంత చేస్తున్నాడు, మా మామయ్య కొడుకు ఎంత చేస్తున్నాడు, వాళ్ళు అట్ట చేస్తున్నారు, వీళ్ళు అట్ట చేస్తున్నారు, వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తున్నాయి, నీకు ఇంతేనా, నువ్వేం చేయలేవు అన్నట్టు ఫోర్స్ఫుల్గా ఏమైనా చేస్తూ ఉన్నా తినేటప్పుడు, ఎట్లా అంటే లేడీస్ తినేటప్పుడు గుచ్చి గుచ్చి మాట్లాడడం రకరకాలు చేస్తూ ఉంటారండి. అది మానసిక మెంటల్ టార్చర్ అనమాట. సో అవన్నీ బాగా అంటే, లేదా ఉన్నదాంతో సర్దుకుపోవడం ఏంటి బాగా అంటే ఏంటి లాజిక్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాని మ్యాటర్ ఇక్కడ. నెక్స్టు అమ్మాయి ఎలా ఉన్నారంటే ఏదో అబ్బాయికి అవసరమయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుంది, కానీ ప్రేమ అవన్నీ అయితే ఏం కనిపించలే ఇక్కడ. అంటే ప్రేమ బంధం అవన్నీ పోయాయి. ఒక మ్యారేజ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఒక మంచి వాల్యూస్ ఉండేది. ఇండియా కల్చర్లో బాగా ఎప్పటాంచో మన కల్చర్ని రిప్రజెంట్ చేసేది ఒక మ్యారేజ్. అయితే ఇప్పుడు అలా లేదండి, పరిస్థితి మారిపోయింది, టోటల్గా మారిపోతుంది. పోను ఇంకా ఎలా మారిపోతుందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మారిపోతుంది. నెక్స్ట్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, రకరకాలు మారిపోతూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అబ్బాయిలు మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడుతున్నారు. సో బెంగళూరు టెక్కీ కేసు అత్తులతో చూసుకున్నట్లయితే అతను ఏఐలో మంచి ఇంజనీర్ అండి. నెక్స్ట్ మంచి జాబ్ ఉంది, బట్ ల్యాక్స్లో శాలరీ ఉంది, అయినా మనశ్శాంతి లేదు, మెంటల్ టార్చర్, చనిపోయారు. అది మీరు యూట్యూబ్లో కొట్టినా వస్తుంది, అతుల్ సుభాష్ కేసు అని చెప్పేసి. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో మ్యారేజ్ చేసుకోవాలంటే భయం వేస్తుంది అబ్బాయిలకి. ఎందుకు అంత కష్టపడం, 25 ఏళ్ళు లేకపోతే ఎన్నో 26, 27 ఇన్ని సంవత్సరాలు మన ఇండివిడ్యువల్గా కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒక అమ్మాయి, ఒక సపరేట్గా ఒక అమ్మాయిని నువ్వు చూసుకొని ఆ అమ్మాయిని లైఫ్లో తెచ్చుకొని నువ్వు అంత కష్టపడాల్సిన అవసరం ఏంది? అంత అవసరమా? 25 ఏళ్ళు 30 ఏళ్ళు నువ్వు కష్టం, ఇంకో 30 ఏళ్ళు బతకలేవా అన్నట్టు వచ్చేసింది మైండ్ సెట్ ఆల్రెడీ యూత్లో. దీనికి కారణం అంతా అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ, ఈ సొసైటీ. సో ఇవన్నీ ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోండి. సో మీరు ఏదైనా ఎట్లా ఉంటుందంటే 3 రోజుల పండుగలాగా ఉండకూడదు. అంటే మ్యారేజ్ అయితే ఫస్ట్ ఒక 4-5 నెలలు బాగుంటుంది అనుకోకూడదు, తర్వాత లైఫ్ కూడా ఆలోచించి మ్యారేజ్ చేసుకోండి. ఇది నా సిన్సియర్ సజెషన్. సో మంచోళ్ళు కూడా ఉంటారు, అది ఎలా ఉంటుందంటే మన చేతుల్లో ఉండదండి. పెళ్లి ముందు ఒకలాగా ఉంటున్నారు, పెళ్లి తర్వాత ఒకలాగా ఉంటున్నారు. సో అంతా అమ్మాయిలు, కొంతమంది అమ్మాయిలు చాలా అర్థం చేసుకొని బతికే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు దొరకరో అది చెప్పలేం. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.